ఈ నెల 11 నుంచి 24 వరకు 14 రోజుల పాటు కుష్ఠ వ్యాధిపై ఆశా వర్కర్లతో సర్వే చేయించిన నేపథ్యంలో కుష్ఠ వ్యాధి అనుమానితులకు జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠ వ్యాధి స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వామన్ రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కుష్ఠ వ్యాధి సర్వేలో 1367 మంది అనుమానితులను గుర్తించామన్నారు. ఇందులో భాగంగా జైనత్ మండల కేంద్రంలో 42 మంది, గిమ్మా పిహెచ్సి పరిధిలో 342 మందిని అనుమానితులుగా గుర్తించామని తెలిపారు. ఇక వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. వీరే కాకుండా ఇంకా ఎవరైనా కుష్ఠ వ్యాధి అనుమానం ఉంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లతో పాటు మధుసూదన్ రావు, జైనత్ మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నయనలత, అలాగే జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 14 రోజుల పాటు జిల్లాలోని అన్ని పిఎస్సీల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆశా కార్యకర్తలతో కుష్ఠ వ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఇంటింటా సర్వే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా వ్యాప్తంగా 1367 అనుమానితులను గుర్తించడం జరిగింది. వీరందరినీ స్క్రీనింగ్ చేయడంలో భాగంగా మనము ప్రతిరోజు కొన్ని పిఎస్సీలను స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గిమ్మా, మన జైనత్, బేలా పిఎస్సీల పరిధిలోని అనుమానితులను స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ జైనత్ మండల కేంద్రంలోని పిఎస్సీలో 42 మంది అనుమానితులను సర్వేలో భాగంగా గుర్తించారు. వారందరినీ స్క్రీనింగ్ చేసి ఎవరికైనా ఒకవేళ కుష్ఠ వ్యాధి కనుక నిర్ధారణ అయితే వారికి ఉచితంగా ప్రభుత్వం తరఫున ఎండిటి చికిత్స అందజేసి వారిని నయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జైనత్ మండలం కూడా చాలా ఎండమిక్ మండలం. మన జైనత్ మండలం గతంలో సుమారు 2000కు పైగా కుష్ఠ రోగులు ఈ మండలంలో ఉండేవారు. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా శరీరం మీద స్పర్శ లేని ముతువారిన మచ్చలు కానీ, కాళ్ళు చేతులు తిమ్మిలు రావడం కానీ ఉంటే చూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకెవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉంటే రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇప్పటివరకు అయితే ఇంకెవరికి మనము నమోదు కాలేదు. ప్రస్తుతం మన మండలంలో 3 100 ట్రీట్మెంట్లో ఉన్నారు. వారు కూడా పూర్తిగా నయం అవుతుంది చికిత్స తీసుకుంటే. కాబట్టి మేము మరొకసారి అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఈ పిఎస్సీకి వచ్చి